హాయ్ అండి. నమస్తే. మనం ప్రతిరోజు జూమ్‌లోకి అటెండ్ కావటం అనేది మన బిజినెస్ గ్రోత్ పెంచుకోవటం కోసం. అలా పెంచుకునే క్రమంలో మనం ఎక్కువ మంది టీమ్ సభ్యులను మనం పెంచుకోవడం వల్ల మన బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా పెరగటం జరుగుతుంది. అయితే ఈరోజు ఏందంటే మనం పీడీఎఫ్‌ని వివరించి తెలుసుకుందాం. ఎల్ఎక్స్ జీ దీంట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి యాప్ అనేది అఫీషియల్‌గా దీనికి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఫ్రీగా జాయిన్ కావటం వల్ల కాయిన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జాయినింగ్‌ల మీద కూడా మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. రీఛార్జ్‌లకి సంబంధించి గానీ, మనం ప్రతిరోజు ఏవైతే షాపింగ్ చేయడానికి వాడుతున్న యాప్స్ ఉన్నాయో, అటువంటి అన్నిటికి సంబంధించినవి కానీ, లైఫ్‌లో మనకి ఇన్సూరెన్సు, అదేవిధంగా బైకుకి సంబంధించినవి అయినా గానీ, ఇన్సూరెన్స్‌లు గానీ, అనేక రకాలుగా మొత్తం మనం టోటల్‌గా ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అనుకుందాం. ఆల్ ఇన్ వన్‌కి సంబంధించినవి మొత్తం కూడా ఒకే యాప్‌లోకి రావడం జరిగింది. అదే ఎల్ఎక్స్ జీ. దీంట్లో మనకేందంటే ఎల్ఎక్స్‌జీలో కాయిన్స్ కాకుండా మనకి ఇన్‌కమ్ గూడా రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే యాడ్ ఫండ్ అని ఉంది గదా! ఇక్కడ మనం ఫండ్ అనేది యాడ్ చేసుకొని ఫ్రీ రీచార్జ్‌ని గనక మనం యాక్టివేషన్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ యాప్ ఇక్కడున్న ఈ సిస్టమ్ అనే యాప్ అనేది మనం తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికేంటంటే దీంట్లో మనం ఏ విధంగా ఇన్‌కమ్ సంపాదించుకోవాలనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి. ఇది లాంగ్ టైమ్ మనతో జర్నీ చేయాలి కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవడం జరిగింది. చూడండి అఫీషియల్‌గా ఇవన్నీ కూడా మన ఎల్ఎక్స్‌జీకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే. చూశారు కదా పాన్ కార్డ్. ఓకే. నెక్స్ట్ జీఎస్టీ సర్టిఫికేట్. ఆగాలి. మనం లాంగ్ టైమ్‌లో మనం కంపెనీతో జర్నీ అవ్వాలి. కంపెనీ మనతో జర్నీ అవ్వాలి. అంటే ఇది మనకి గూగుల్ పే, ఫోన్ పేలు ఇలా అమెజాన్‌లు ఇలా ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిలాగా మనతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేయడం కోసం అన్ని సర్టిఫికెట్‌లు రెడీ పెట్టుకొని ఉందన్నమాట పబ్లిక్‌లో ఇవ్వడం జరిగింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్. ఉద్యమ్ రిజిస్ట్రేషన్. చూశారు కదా! మీకెక్కడ డౌట్స్ అవసరం లేదు. ప్రతి డాక్యుమెంట్ అనేది ఉన్నది కాబట్టి మీరు ఎక్కడా గానీ డౌట్ పడాల్సిన పని లేదు. అవర్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ బుక్స్‌కి సంబంధించినవి కూడా మన యొక్క యాప్‌లోకి మనకి ఏదన్నా బుక్ కావాలంటే దీంట్లో డౌన్‌లోడ్ చేసుకొని మనం చదువుకోవడానికి ఉంటది. ఎల్ఎక్స్ జీ అనేసి మనకి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉందన్నమాట. ఈ యాప్‌లోనే మనకి అన్ని సౌకర్యాలు, అన్ని రకాలకి సంబంధించిన అన్ని దాంట్లోనే రావడం జరిగింది. ఎల్ఎక్స్ మార్కెట్. ఇందులో ఏందంటే షాపింగ్ అన్నిటికి సంబంధించిందన్నమాట. అమెజాన్‌తో సహా. అమెజాన్‌లో మనకి ఏ వస్తువులైతే దొరుకుతాయో అటువంటివి కూడా మన దాంట్లో దొరకడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా మీకు ఈళ్ళు ఏమేమి సర్వీసులు ఇస్తున్నారంటే రీచార్జ్. మొబైల్ రీచార్జ్‌లు, డీటీహెచ్ రీచార్జ్‌లు, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ అండ్ గ్యాస్ బిల్, ఇన్సూరెన్స్ పేమెంట్, ఇంటర్నెట్ బిల్, ఫాస్టాగ్ రీచార్జ్, ఇన్సూరెన్స్ ఇలా ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క యొక్క ఆప్షన్ కూడా మనకి ఈళ్ళు అందించడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నవి చూశారు కదా! అన్ని రీచార్జ్‌లకి సంబంధించిన డీటీహెచ్ గాని, జియో, వడా, ఐడియా అన్నీ కూడా ఇక్కడ ఉన్న బిఎస్ఎన్ఎల్‌తో సహా వీటన్నిటికి కూడా మనకి యాప్ ద్వారా వాడుకోవచ్చు. కనిపిస్తుంది కదా! ఓకే. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్‌ని కూడా చూస్తే ఇవే ఉంటాయన్నమాట. అయితే దీని మొత్తం కూడా అనేక రకాల షాపింగ్‌లకు సంబంధించి గాని, అనేక రకాల సర్వీసులకి సంబంధించి గాని, మొత్తం కూడా ఒకటే సొల్యూషన్. అదే మన ఎల్ఎక్స్ జీ యాప్. ఈ యాప్ గనక వాడితే ప్రతిదీ కూడా మీకు ఇందులోనే దొరుకుతదన్నమాట. మన ఫోన్ నిండా అనేక రకాల యాప్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. మైక్‌లు ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనది పీడిఎఫ్‌లో చూస్తే
మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ అనేది ఫ్రీ అన్నమాట. ఫ్రీగా రీఛార్జ్ చేసుకుంటాం మనం. రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మన యాప్‌ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి సైన్ అప్ బోనస్‌గా రూ. 699 షాపింగ్ కోసం వస్తాయన్నమాట ఇది. మనం ఓన్లీ షాపింగ్ చేసుకునేటప్పుడు ఏదన్నా మన వస్తువులు కొనేటప్పుడు దీంట్లోంచి మనం కొంత అమౌంట్ అనేది దానికి యాడ్ అవుతూ వస్తుంటది. మీరు ఏదన్నా రీచార్జ్‌లు గనక చేసేటట్టయితే దీంట్లోంచి రూ. 1, రూ. 2 అనేది ఈ 699 నుంచి మీకు రావడం జరుగుతుంది. అదే విధంగా 20,000 బీటీటీసీ కాయిన్స్ గిఫ్ట్‌గా వస్తాయన్నమాట మీకు. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంబటే మీకు ఈ 2 సౌకర్యాలనేది వచ్చేస్తుంటాయి. ఈ కాయిన్స్ మీకు వాల్యూ అనేది తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు కాయిన్స్ మీకు ఎన్ని కాయిన్స్ మీకు కలెక్షన్ అయితే అన్నిటిని వచ్చే విధంగా చేసుకోండి. ఎందుకంటే పబ్లిక్‌లోకి ఇప్పటి వరకు వచ్చిన కాయిన్స్ ప్రతిదీ కూడా వాల్యూ పెరిగిన తర్వాత మనం కొనే ప్రసక్తి లేకుండా అయిపోయింది. అది పెరిగిన తర్వాత మనం ఎట్లాగో కొనలేము కాబట్టి మనకి ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం వాడుకోవడానికి వచ్చిన నష్టం ఏందంటారు? కాబట్టి మీరు ఎన్ని రిజిస్ట్రేషన్‌లు గనక మీరు డైరెక్ట్‌గా ఎన్ని రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటే ఈ డౌన్‌లైన్‌లో కొత్తవారు ఎవరొచ్చినా గానీ వాళ్ళ ద్వారా కూడా మనకి 10,000 కాయిన్స్ దాకా యాడ్ అవుతూ వస్తుంటాయి. ఒక్కొక్క కాయిన్ వాల్యూ గనక రేపు పెరిగింది అనంటే మినిమమ్‌గా రూ. 1 ఒక కాయిన్‌కి వచ్చినా గానీ ఇక్కడున్న 20,000 అనేది నీకు రూ. 20,000 మారుతుంది. మినిమమ్ రూ. 1 అక్కడ ఉన్న కాయిన్ రేట్ యేసుకుంటే కూడా 20,000 రావటం జరుగుతుంది ఆటోమేటిక్‌గా. అదే కాయిన్ వాల్యూ పెరిగితే వందల కోట్లలోకి మీకు వచ్చే అవకాశాలుంటాయి. ఈలోపు మీ దగ్గర కాయిన్స్ ఎన్ని విధాలుగా పెరుగుతాయో చూడండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాబట్టి ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇంత సౌకర్యం ఉంది. మీరు యాక్టివేషన్ గనక చేసుకుంటే ఎన్ని అవకాశాలుంటాయనేది ఒక్కసారి గమనించండి. మీకు సెల్ఫ్ రీచార్జ్ మీద కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్‌లిమిటెడ్ బీటీటీసీ కాయిన్స్ రావడం జరుగుతుంది. టీమ్ రీచార్జ్ మీద కమిషన్ రావడం జరుగుతుంది. డైలీ అన్‌లిమిటెడ్ రీచార్జెస్ మీద కూడా మీకు రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ సపోర్ట్ ఉందంటాం. నామినీ ఫెసిలిటీ ఉంది. మనకేదన్నా అయినా గానీ మన ఐడీని అనేది మనకి నామినీ మీదకి మార్చడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మన మన దాన్ని మాత్రం నామినీగా వాళ్ళ పేరు మీదకి మార్చేస్తారనమాట. మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇక్కడ అదే విధంగా మనకి నామినీ మీద కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకుంటున్నారో అంత వారి మీదకి మీకు రావడం జరుగుతుంది. కాయిన్ వరల్డ్ వైడ్ 138 ఎక్స్చేంజ్ లిస్టెడ్‌లో ఉందంట మంది. అంటే మన కాయిన్ అనేది ప్రపంచం మొత్తంలో ఎక్స్చేంజ్‌లలో మన 138 ఊర్లలో లైవ్‌గా నడుస్తూ జరగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. వీటన్నిట్లలో కూడా మన కాయిన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ పొజిషన్ ఉంది కాబట్టి రాను రాను దాని వాల్యూ పెరిగిపోతుంది. మీరు పెంచుకునే పనులన్నీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మన బీటీసీ కాయిన్‌లో ఛానల్ పార్ట్నర్స్ అన్నమాట. 500 కంపెనీస్ మనకి టై అప్ అయి ఉన్నాయి. మన బీటీటీసీ కాయిన్‌తో 500 కంపెనీస్ అనేది టై అప్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి. నెట్‌ప్లే, అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, నాసా ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సంస్థలు. ప్రతి పెద్ద పెద్ద సంస్థలతో మన కాయిన్ అనేది టై అప్ అయ్యి ఉంది. మీరు ఎక్కడ గానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని పెద్ద కంపెనీలు మనకు సపోర్ట్ ఇస్తున్నాయి. మన కాయిన్‌తో పాటు టై అప్ అవుతున్నాయి. మన కాయిన్ ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పెంచుకునే పని చేయండి. మనకి ఇందులోంచి టైప్ ఆఫ్ ఇన్కమ్ సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే కూడా మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. కమిషన్ రావడం జరుగుతుంది. టీమ్‌లో గనుక ఎవరైనా రీఛార్జ్‌లు చేసుకున్నా గానీ మన టీమ్ డౌన్‌లైన్‌లో ఎవరు చేసుకున్నా గానీ కూడా మీకు కమిషన్‌లు రావడం జరుగుతుంది. కాయిన్స్ కూడా వస్తుంటాయి. సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ అంటే మీరు సెల్ఫ్ కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే యాడ్స్ చూడటం కూడా మీకు వచ్చేస్తుంటాయి. టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడ మనం ఏది యూజ్ చేసినా గానీ ఇక్కడ కాయిన్ అనేది ఇక్కడ మెయిన్ చూపిస్తున్నారు చూసారు కదా! ఇక్కడున్న మీకు 5 ఆప్షన్స్‌లో కూడా ఎక్కడ మనం ఏది వాడుతున్నా గానీ కాయిన్ రావడం జరుగుతుంది. కాబట్టి కాయిన్ పెంచుకునే దాంట్లోనే మీకు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వండి. సెల్ఫ్ టీమ్ రీచార్జ్ డిస్కౌంట్ అన్నమాట. ఇక్కడ మీరు సొంత రీఛార్జ్‌లు చేసుకున్నా గానీ 2% వస్తుంది. మొబైల్ రీఛార్జ్‌కి అయితే 2% పోస్ట్ పెయిడ్ చేసుకుంటే రూ. 1 రావడం జరుగుతుంది. డీటీహెచ్‌కి అయితే 2% వస్తుంది. ఫాస్టాగ్ 0.10% వస్తుంది.
ఆల్ జీబీపీఎస్‌కి 20% అనమాట ఇవన్నీ గూడా. అది ఓన్లీ డైరెక్ట్ డెలివరీ నుంచి చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి లెవెల్ 1-10 వరకు అంటే మీ డౌన్‌లైన్ పర్సన్స్ చేసుకున్నా గానీ, వాళ్ళు ఇక్కడున్న అవకాశాలు వాడుకున్నా గానీ, మీకు వాళ్ళ దాంట్లో నుంచి కూడా 0.05% మొబైల్ రీచార్జ్ నుంచి కమిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ పోస్ట్ పెయిడ్ దాంట్లో నుంచి కూడా 0.05% వచ్చేస్తుంది. అయితే ఫ్రీలాన్స్ నుంచి కూడా 0.10% వస్తుంది. ఇలా ప్రతి దాంట్లో నుంచి కూడా అంటే మీ డౌన్‌లైన్ పర్సన్ వాడుకున్నా గానీ మీకు కమిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడున్న జియో, ఐడియా, వడా, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ వీటన్నిటికి కూడా నీ డౌన్‌లైన్‌లో పర్సన్ రీచార్జ్ చేసుకున్నా గానీ నీకు కమిషన్ రావడం జరుగుతుంది. నువ్వు రీచార్జ్ చేసుకున్నా గానీ ఎక్కువ కమిషన్ రావడం జరుగుతుంది. సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ కూడా వస్తున్నాయి. అంటే 20,000 బీటీటీసీ కాయిన్స్ ఎలా వస్తున్నాయి అంటే గూగుల్ పేలోకెళ్ళేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల మీకు ఫ్రీగా బోనస్ రావడం జరుగుతుంది గిఫ్ట్‌గా. ఇక్కడ మీరు యాడ్స్ చూస్తే డైలీ యాడ్స్ గనుక చూస్తే మీకు 2 కాయిన్స్ ఒక యాడ్‌కొచ్చేసి 2 కాయిన్స్ రావడం జరుగుతుంది. అది మార్నింగ్ ఒక యాడ్, ఈవినింగ్ ఒక యాడ్ అనమాట. మార్నింగ్ అనేది 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు మీరు ఎప్పుడైనా ఒక వీడియో చూడండి. అక్కడ మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. తర్వాత రెండో వీడియో వచ్చేసి 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. 5 గంటల నుంచి నైట్ 9 గంటల లోపు మీరు ఎప్పుడైనా గానీ ఒక 30 సెకండ్స్ గనక ఆ వీడియో ఓపెన్ చేశారు అని అంటే మీకు 2 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. డైలీ అయితే 4 కాయిన్స్ మీకు రావడం జరుగుతుంది. ఈరోజు 4 కాయిన్స్ ఒక్క కాయిన్ కూడా ఈరోజు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక కాయిన్ ఈరోజు మిస్ అయ్యారు అని అంటే రేపటి రోజున ఆ కాయిన్ రేటు పెరిగితే మీరు ఎంత నష్టపోయామనేది బాధపడాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి మన కాయిన్ వాల్యూ 10,000కి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కాయిన్ మిస్ అయిపోతే అరే ఆ రోజు మనం కాయిన్ మిస్ అవ్వడం వల్ల ఒక 10,000 మిస్ అయిపోయామనే టెన్షన్ పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక 30 సెకండ్స్ 1 మినిట్ గానీ మీకు టైమింగ్ అయిపోదు. మీరు తీసుకోండి. టీమ్ రిఫరల్ గిఫ్ట్ పాయింట్స్. ఇక్కడ చూడండి. మీరు ఎవరినైనా రిఫరల్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్ ద్వారా ఎవరైనా రిఫరల్ గనక వెళ్ళిపోతే వాళ్ళ నుంచి వాళ్ళు సైన్ అప్ చేసుకోగానే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు 10,000 కాయిన్స్ అనేది మీకు గిఫ్ట్‌గా రావడం జరుగుతుంది. వాళ్ళకి 20,000 కాయిన్స్ వస్తున్నాయి. మీకు 10,000 కాయిన్స్ వస్తున్నాయి. ఇలా మీకు ఫస్ట్ లెవెల్‌లో 10 మెంబర్స్ వస్తారు. 10 మెంబర్స్‌కి 10,000 కాయిన్స్, 10,000 కాయిన్స్ ఇలా లెక్కేసుకుంటే 1,00,000 కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది మొదటి లెవెల్‌లో. దాని తర్వాత సెకండ్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్‌లోకి వచ్చేసి ఒక్కొక్క జాయినింగ్‌కి 500 వస్తుందన్నమాట. 500 కాయిన్స్. ఆ సెకండ్ లెవెల్‌లో మీకు ఈ 10 మెంబర్స్ కింద 10 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి 10 చొప్పున 100 మంది అవుతున్నారు కాబట్టి 100 × 500 50,000 కాయిన్స్ వచ్చేస్తున్నాయి. మూడో లెవెల్‌కి వచ్చేసి 4,00,000 కాయిన్స్ వస్తున్నాయి. నాలుగో లెవెల్‌కి వచ్చేసి 30,00,000 కాయిన్స్ వస్తున్నాయి. ఈ లెవెల్ ప్రకారం అనమాట. మొదటి లెవెల్‌లో 10,000 ఇస్తున్నాడు. రెండో లెవెల్‌లో 500 ఇస్తున్నాడు. మూడో లెవెల్‌కి 400, నాలుగో లెవెల్‌కి 300 ఇలా కాయిన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే 10 × 10 100, 100 × 10 1000 ఇలా వస్తున్నారనమాట. నంబర్స్ కూడా ఇలా పెరుగుతూ ఉన్నారు చూడండి. లాస్ట్ 7 లెవెల్‌కి వచ్చేసరికి మీకు 50 కోట్లు 50 కోట్ల కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ కాయిన్ రేటు 1 రూపీ వేసుకున్నా కానీ మీకు 50 కోట్ల రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఓన్లీ నేను ఒక్క 7 లెవెల్ ఒక్కటి చెప్పగలిగితేనే మీకు అంత రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకొని మీకు ఎంత రావడం జరుగుతుందో లాస్ట్ 1 రూపీ వేసుకున్నా కానీ అన్ని కోట్లు రావడం జరుగుతుంది. 50 పైసలు వేసుకుంటేనే 25 కోట్లు వస్తున్నాయి కదా. అదండి ఇక్కడ చూడండి లెవెల్ ఓపెనింగ్ కండిషన్స్ ఉన్నాయి కొన్ని. ఫస్ట్ డైరెక్ట్ ఫర్ ఎవరి 2 లెవెల్స్‌కి అంటే మీకు ప్రతి 2 లెవెల్ల లోపు ఒక డైరెక్ట్ ఒక్కటైనా మీకు డైరెక్ట్‌గా అయ్యి ఉండాలన్నమాట. ఒక ఐడియా అయినా అంటే 10 లెవెల్ కంప్లీట్ కావడం కోసం మినిమం 5 అయినా కానీ మీకు డైరెక్ట్ మీ లింక్‌తోని వచ్చి ఉండాలా. మీ అప్లైనర్ వేసిన వాళ్ళని కాదు, పైన అప్లైనర్ వేసిన గోబల్ ద్వారా వచ్చిందనే కాదు, మీకైతే డైరెక్ట్‌గా ఒక్కళ్ళైనా కానీ వస్తూ ఉండాలన్నమాట. ప్రతి 2 లెవెల్‌కి వచ్చేసి ఒక డైరెక్ట్ అని మీకు వచ్చి ఉండాలా. అయితే మినిమం ఏంటంటే మినిమం మీరు 10 డైరెక్టర్లు మీరు చేసి పెట్టుకోండి. మీకు ఇందులో ఉన్న మొత్తం కూడా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ కూడా మీకు వచ్చేసింది. 399 జిఎస్టీ కలిపి 399తో మీకు ప్రో వచ్చేసింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలోకి వచ్చేసి మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట.
మనం ఇప్పుడు దాకా ఉన్నది నార్మల్ ప్యాకేజీలో. అక్కడి నుంచి ఈ ప్యాకేజీలోకి వస్తే మీకు కమిషన్లు కూడా ఎక్కువ పెరగడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ వచ్చేసి రాయల్ ప్రైమ్ వచ్చేసింది 799. వీటిలలో మీకు కమిషన్ ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 399కి వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయో. ఎడ్యుకేషనల్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని మనం చదువుకోవచ్చు. ఇక్కడ 399 ఎక్స్ట్రా షాపింగ్ వాలెట్ కూడా వచ్చేస్తుంది. 699 ప్లస్ 399 అంటే మొదటిది ఈ ప్యాకేజ్ రెండు కలిపి వచ్చేస్తున్నాయి. ఇక్కడ 1098 రూపాయల దాకా ఓన్లీ షాపింగ్ అనమాట. అంటే షాపింగ్ కానీ మీ యొక్క రీఛార్జ్లు చేసుకునేటప్పుడు ఇందులో నుంచి ₹1 ₹2 అనేది కూడా వాటికి యాడ్ అవుతుంటుంది. మినిమం ఇంత అని వచ్చేస్తుంటుంది. తర్వాత 10,000 ఎక్స్ట్రా బీటీటీసీ కాయిన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అవి ఒక 20,000 కాయిన్స్, ఇది ఒక 10,000 కాయిన్స్ అనేది మీకు రెండు కలిపితే 30,000 కాయిన్స్ అనేది మీకు గిఫ్ట్గా రావడం జరుగుతుంది ఈ ప్యాకేజీలో. 16 లెవెల్ల వరకు కూడా టీమ్ రిఫరల్ రివార్డ్ కాయిన్స్ వచ్చేస్తుంటాయి మీకు. టీమ్ రిఫరల్ మీ టీంలో ఉన్న మీరు రిఫరల్ ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా కూడా మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. అది 16 లెవెల్ల వరకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్యాకేజీలో మీకు 10 వరకు వచ్చింది, ఇక్కడ 16 లెవెల్ వరకు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ 10 లెవెల్ల రివార్డ్స్ సేమ్ ఫ్రీ యూజర్ అండ్ ఎక్స్పీ. ఇక్కడ కూడా మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. సెల్ఫ్ రీఛార్జ్లో కూడా కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 4%, 6% షాపింగ్ వాలెట్ కూడా ప్రతి రీఛార్జ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కమిషన్లు పెరిగాయి చూసుకున్నారా. ఇక్కడ 4% అని 6% అని వచ్చేస్తుంది. ప్యాకేజ్ పెరిగేలాగా ఎక్కువ కమిషన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్యాకేజ్ మనం ఒకసారి తీసుకెట్టుకుంటే సరిపోతుంది. ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఎర్నింగ్ అనమాట. మీకు వీడియోల ద్వారా కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక సేమ్ ఇక 799 ఇంకా దానికి దీనికి డిఫరెంట్ ఏముందంటే దీనికి కొంచెం రేటు పెరిగింది కాబట్టి ఇంకొంచెం కాయిన్స్ పెరుగుతుంటాయి, కమిషన్లు పెరుగుతుంటాయి అనమాట. అంతే, దీంట్లో ఏమీ లేదు. దానికి డబల్ వేసుకోవటమే. ఇక్కడ చూడండి ₹1 కూడా వస్తుంది. ఎవరి రీఛార్జ్కి ₹1 కూడా వస్తుంది. ప్రతి రీఛార్జ్ చేసుకుని మీకు ₹1 వస్తుంది. ఇక్కడ ఇందాక అక్కడ కొన్నిట్లలో 2% వచ్చింది, కొన్నిట్లలో 4% వచ్చింది. ఇక్కడ మీకు ₹1 కూడా రావడం జరుగుతుంది. సేమ్ అక్కడ ఉన్న అవకాశాలను కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ బోనస్లో కూడా మీకు అంటే మీరు డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటే ఇక్కడ ఇంకా కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సెల్ఫ్ అండ్ టీమ్ రీఛార్జ్ బోనస్లు మీకు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఇక్కడ ఇందులోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ రిఫరల్ బోనస్ కూడా మీకు అధికంగా రావడం జరుగుతుంది. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. డెవలపింగ్ బోనస్ రావడం జరుగుతుంది. మ్యాచింగ్ అయ్యే బోనస్ ఉంది. అంటే మీకు బైనరీ లాగా మ్యాచింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మంత్లీ ర్యాంకింగ్ కూడా ఉంది. దీంట్లో మంత్లీ ర్యాంక్ ఉంది, ర్యాంకు రివార్డు బోనస్ కూడా ఉంది, రాయల్టీ బోనస్ ఉంది. ఇట్లలోకి మీకు వస్తే ఈ ప్రోలోకి వచ్చేసింది. ముందులోకి వస్తే మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లోకల్ క్లబ్ బోనస్ కూడా వస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే కొన్ని ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎవడు ఒక ఐడి వేసినా కానీ ఐడి అనేది మీకు డౌన్లైన్లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి రావాలంటే మీ ఈ ప్యాకేజీలు ఉండటం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీల వల్ల ఏంటంటే లాభం, మీరు టీం కనుక ఫాస్ట్గా పెంచుకుంటూ వెళ్ళండి. ఎవరైతే టీం అనేది విపరీతంగా పెంచుకుంటూ ఉంటారో, మీ కింద టీం అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళంతా ఒక ప్యాకేజీగా మార్చేసి గ్లోబల్ టీం ద్వారా ఇలా ప్యాకేజీ ఎక్కువగా వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి మనకి కలపడం జరుగుతూ వస్తుంది అనమాట. అదే గ్లోబల్ టీం అనేది మనం కనుక ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే వర్క్ చేసే పర్సన్కి వీళ్ళు గ్లోబల్ టీం అనేసి ఒక మనకి ఆ కొత్త వ్యక్తులు మనకు చేస్తుంటారు అనమాట ఐడి రూపంలో. అవి కూడా మనకి ఎక్కువగా బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. సెల్ఫ్ ప్లస్ టీమ్ రీఛార్జ్ బీబీపీఎస్ కమిషన్స్ సేమ్ ఇక్కడ కూడా యాస్టీజ్ అనమాట. ఇందా మనం చెప్పుకున్నటన్నిటికంటే కూడా ఇక్కడ డబల్ వస్తున్నాయి. మీరు సెల్ఫ్ రీఛార్జ్ చేసుకున్న, టీమ్ రీఛార్జ్ చేసుకున్న, ఫస్ట్ నుంచి 10 లెవెల్స్ వరకు కూడా మీకు 10 లెవెల్స్ వరకు కూడా ఇక్కడ రావడం, ఇంత కమిషన్ రావడం జరుగుతుంది. 0.10% అని. తర్వాత 11 నుంచి 20 వరకు అయితే 20 లెవెల్ వరకు అయితే 0.5% అని కూడా డిటిహెచ్ఎల్కి వస్తుంది. 30 అయితే 0.0%. ఇది సేమ్ అనమాట. అట్లానే వచ్చేసింది. ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అన్ని కలిసి రావడం జరుగుతుంది. సెల్ఫ్ రీఛార్జ్ కమిషన్ మీద మీకు ₹1 అప్ టు 10% ₹1 కూడా వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఇక్కడ చూడండి. మీకు డైరెక్ట్గా ఐడితో రిఫరల్ చేస్తే అతను కనుక మీకు మీరు పంపించిన లింక్తో కనుక యాప్ను డౌన్లోడ్ చేసుకొని రీఛార్జ్ అది యాక్టివేషన్ కనుక చేసుకుంటే
రూ. 50 ప్యాకేజీకి వస్తుందన్నమాట. ప్రైమ్ ప్యాకేజ్‌కి అయితే రూ. 100 మనకి కమిషన్ రావడం జరుగుతుంది. వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే. రీచార్జ్ మామూలుగా వాళ్ళు గనక సైన్ అప్ అయితే దాంట్లో మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. యాక్టివేషన్ చేసుకుంటే ఈ కమిషన్‌లు మనకు రావడం జరుగుతుంది. రూ. 50, రూ. 100 ఇలాంటివి. ఇక్కడ చూడండి బైనరీ కూడా ఎలా ఉందో. హైలైట్ ప్రో రూ. 50, రాయల్ ప్రైమ్ అయితే రూ. 100, రాయల్ ప్రైమ్‌కి 100. ఇది బైనరీ అన్నమాట. బైనరీలోకి వచ్చేసినాయి ఇప్పుడు. ఇక్కడ కూడా మీకు ఫుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో మీకు తెలిసిన వారైనా మీకు ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే మీ ఇంట్లో 4, 5 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్‌కి ఒక లింక్ అన్నమాట ఇది. ఒక యాప్ ఓపెన్ అవుతుంది. మీరు ఇంట్లో మనం ఒకే నెంబర్‌కి ఒకే ఫోన్ నెంబర్‌కి 4, 5 పెట్టుకోవడానికి కుదరదు. ఒక మొబైల్‌కి ఒకటి వస్తుంది కాబట్టి మీకు 4 మొబైల్స్ ఉంటే 4 ఐడీలు వేసేసుకోండి. 4, 5 వేసే ద్వారా మీకు కమిషన్లు కూడా వస్తుంటాయి. మీకు కాయిన్స్ కూడా పెరగడం జరుగుతుంది. అట్లా సెట్ చేసుకోండి. మీకు బిజినెస్ పెంచుకోవడానికి బాగుంటుంది. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఫస్ట్ లెవెల్‌లో రూ. 50 వస్తుంది. ఏది మనకి 399తో ఎవరైనా 399తో రీఛార్జ్ చేసుకుంటే మనకి రూ. 50 ఫస్ట్ లెవెల్‌లో వస్తుంది. సెకండ్ లెవెల్‌లో రూ. 10 వస్తుంది. థర్డ్ లెవెల్‌లో రూ. 5 వస్తుంది. ఫోర్త్ లెవెల్‌లో 2.5 50 అంటే 2.5. ఐదో లెవెల్‌కి వచ్చేసి రూ. 2, ఆరో లెవెల్‌కి వచ్చేసి రూపాయన్నర, ఏడో లెవెల్‌కి వచ్చేసి రూ. 1. ఇది 399తో మనకి కనుక వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటే. తర్వాత ఇక్కడ 790తో 99 కనుక చేసుకుంటే రూ. 100 రావడం జరుగుతుంది మొదటి లెవెల్‌లో. తర్వాత రూ. 20, తర్వాత రూ. 10 ఇలా రాను రాను తగ్గుతూ పోతుంది. ఎక్కువ శాతం మనం ఇక్కడ చూడండి టీంలో 10 మెంబర్స్ కనుక ఉంటే వీళ్ళు 799తో కనుక వస్తే ఇక్కడ రూ. 1000 రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్‌లో మనకి. అదే రూ. 50తో అది 400తో కనుక వస్తే రూ. 50 కాబట్టి ఒక పర్సన్‌కి వచ్చేసి ఇక్కడ 500 రావడం జరుగుతుంది. వాళ్ళ బెనిఫిట్స్‌ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు దేంతో రీచార్జ్ చేసుకుంటే దానికి మనకి ఆ కమిషన్ వస్తుంది. ఏడో లెవెల్‌కి వచ్చేసి మనకి 1 crore దాకా వస్తుంది. నీడ్ 1 డైరెక్ట్ అన్లాక్ అప్ టు 4 లెవెల్. ఓకే. మీరు మనం 1 డైరెక్ట్‌తో 4 లెవెల్ల వరకు వర్కౌట్ అవుతుంది. మనకు 1 డైరెక్ట్ ఐడీ చేసుకుంటే 4 లెవెల్ వరకు మనకు రావడం జరుగుతుంది. సెకండ్ డైరెక్ట్‌తో కలిపితే 8 లెవెల్‌లు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టేసి ఇక్కడ 20 లెవెల్‌లు కంప్లీట్ కావాలి అనంటే మినిమంగా అయితే మీరు ఒక 10-20 దాకా డైరెక్ట్ ఐడీలు వేసేసుకొని మీకు అన్ని లెవెల్‌లకి మీకు ఆటోమేటిక్‌గా అన్ని లెవెల్‌లు ఓపెన్ అవుతుంటాయి. ఇండైరెక్ట్ కాకుండా 20 డైరెక్ట్‌గా వేసేసుకొని మిగతాయి మొత్తం మీ టీమ్ సపోర్ట్ చేసుకొని వాళ్ళకి కూడా 20 లెవెల్ కంప్లీట్ అయ్యేటట్టు చేసుకోండి. ఇక్కడ టీమ్ డెవలప్మెంట్ బోనస్ కూడా ఇక్కడ బాగానే ఉంది. ఇది ఎంత ఉందో చూద్దాం. A1 రూ. 15, తర్వాత 799తో రూ. 30. అంటే వీళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం కదా లెవెల్ అచీవ్ అవుతున్నారని. వాళ్ళు అచీవ్ అయితే మనకి ఎక్స్ట్రా ఈ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు ర్యాంక్ అచీవ్ అవుతున్నా కానీ మనకి కమిషన్లు రావడం జరుగుతుంది ఈ డైరెక్ట్గా ఉన్న వాళ్ళు కనుక. ఎలిజిబిలిటీ 10 డైరెక్ట్, పవర్ లెగ్ 100 డిస్ట్రిబ్యూటర్స్ అబ్బో, పవర్ లెగ్ 100 డిస్ట్రిబ్యూటర్ దాకా వస్తుంది. సరే రీసెట్ అదర్ లెగ్ కూడా 100 డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, ఇవన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి. మ్యాచింగ్ బోనస్ కూడా వస్తుంది, ఒకసారి చూసుకున్నారో లేదో. మ్యాచింగ్ కూడా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఒకే లెగ్ కాకుండా లెఫ్ట్ రైట్ కూడా వేసుకోండి. లెఫ్ట్ రైట్ కూడా మీకు డైరెక్టర్తో వేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఒకే లెగ్ పోతే ఏంటంటే కొంతవరకే కమిషన్ రావడం జరుగుతుంది. ఈ లెగ్గుల మీదకు డబుల్ ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఈ లెవెల్లోనే మీరు వెళ్ళండి. లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ జరుగుతుంది. ఒకవేళ రైట్ కనుక వెళ్ళిపోతుంటే లెఫ్ట్ మ్యాచింగ్ చేస్తూ వెళ్ళండి, లెఫ్ట్ కనుక వెళ్తుంటే రైట్ మ్యాచింగ్ చేస్తూ వెళ్ళండి. మీ టీంలో ఉన్న వారికి మాత్రం లెఫ్ట్ రైట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉండండి. చేస్తేనే మీకు ఎక్కువ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ పీవీల రూపంలో కూడా వస్తున్నాయి, చూశారు కదా. ఇక్కడ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే పీవీల రూపంలో కూడా రావడం జరుగుతుంది.
మీకు ఎన్ని లెగ్గులు వెళ్తే అన్ని లెగ్గుల ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం జరుగుతుంది. మంత్లీ ర్యాంక్ రివార్డ్ అవ్వవు. చూస్తున్నారు కదా, ఇది మంత్లీ అన్నమాట. మంత్లీ మనకి ర్యాంక్ బోనస్ అన్నమాట. మీరు కనుక ర్యాంక్ కనుక అచీవ్ అయితే మీకు ఇటువంటివన్నీ కూడా అవకాశాలు తీసుకునే అవకాశం ఉంది. 5 మంత్స్ వస్తుందంట. అంటే నెలకి రూ. 100 చొప్పున 5 నెలలు 500 చొప్పున వచ్చేస్తుంది. మీకు మ్యాచింగ్ అయితే అన్నమాట. ఈ మ్యాచింగ్ అయితే మీకు ఒక లెవెల్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ ర్యాంక్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. రివార్డ్ బోనస్ కూడా ఉంది. టాక్ టైం ఫండ్ కూడా వస్తుంది మీకు. చూశారు కదా, టాక్ టైం ఫండ్ కూడా వస్తుంది మీకు. అంటే మీ మొబైల్ రీఛార్జీలు చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు అచీవ్ అవ్వాలంటే ముందైతే మీరు చేయాల్సింది మొట్టమొదటిసారిగా మీ పరిచయస్తులు మొత్తాన్ని కూడా జూమ్లోకి కూర్చోబెట్టండి. ఇక్కడ టైం కూడా అయిపోవడానికి దగ్గర పడుతుంది. ఇంకొక 10 మినిట్స్లో ఇది కంప్లీట్ కాబోతుంది. మీరు రేపటి నుంచి ఏంటంటే ఎక్కువ మందిని కూర్చోబెడితే వాళ్ళందరికీ మనం ప్లాన్ అనేది వివరించి చెప్పుకోవడం వల్ల వాళ్ళు కనుక ఎంటర్ అయితే మీకు కాయిన్స్ పెరుగుతుంది, కమిషన్ పెరుగుతుంది. రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ల బోనస్లు వచ్చేస్తున్నాయి. రాయల్టీ బోనస్ కూడా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ 7 డేస్కి 2% సిటీఓ ఆటోమేటిక్. ఇవన్నీ మీరు అచీవ్ అవర్స్ అండి. ఇది ఈరోజు చూసారో లేదో యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో కూడా పెడుతున్నాం. ఆ షార్ట్ వీడియో ఏంటంటే ఎవరికైనా మీకు కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క లింక్ ఉంటుంది కదా, మీకు లెఫ్ట్ రైట్ లింకులు ఉంటాయి కదా, ఆ లింకులను కూడా దానికి అటాచ్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో కానీ మీ ఫేస్బుక్లలో కానీ షేర్ చేసుకుంటుండండి. షేర్ చేసుకుంటే ఏంటంటే మీకు కమిషన్ మీకు ఎంబట ఇమీడియట్గా జాయినింగ్స్ వస్తాయి అన్నమాట. మీరు ఏంటంటే అప్లైనర్ చూసుకుంటారనో లేకపోతే మనం ఏదో ఒకటి మనం పోస్ట్ చేస్తే వాళ్ళే వస్తారు కదా అని కనుక చూసుకుంటే మాత్రం రావటం నిదానంగా జరుగుతుంది. మీరు సైలెంట్గా ఉంటే మీకు కొన్ని రోజులకి ఇక్కడ మన యాప్లో కూడా ఈ ఫ్రీ కాయిన్స్ అనేది ఆగిపోయి తర్వాత మనం వాల్యూ పెట్టి కొనాల్సి వస్తుంటుంది. వాల్యూ పెరుగుతుంది అనమాట. ఆ లోపు మీరు కాయిన్స్ అనేది అధికంగా పెంచుకోవాలి కాబట్టి మీరు ఏం చేయాలి, టీం పెరగాలి. టీం పెరిగితేనే మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు టీం పెంచుకోండి. టీం అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ముందైతే జూమ్ మీటింగ్ మీతో పాటు రప్పించుకొని కూర్చోబెట్టండి. వాళ్ళు కూర్చుంటే ఏంటంటే వాళ్ళు ఫ్రీ జాయినింగే కదా, ఫ్రీ జాయినింగ్ చేసేయండి ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే మీ పరిస్థితులు తొందరగా ఇమ్మీడియట్గా నీకు ఎవరు దొరికినా కానీ ఇమ్మీడియట్గా ఫ్రీగా దీంట్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత యాప్ అందరు జనాలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళ డౌన్లోడ్లో సెట్ చేసుకుంటే ఒక మొబైల్కి ఒకటే కాబట్టి ఒకే ఐడి కాబట్టి మీరు తర్వాత అతను మీ కింద సెట్ చేసుకోవడానికి కూడా కుదరదు. ఎందుకంటే అతను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకొక ఐడి వేయడానికి కుదరదు. కాబట్టి మీకు పరిచయస్తులు మొత్తాన్ని ముందు ఇమ్మీడియట్లీ వాళ్ళ దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసేయండి, వాళ్ళకి ఎంబటే రిజిస్ట్రేషన్ చేసేయండి, మీరు కాయిన్స్ పెంచుకోండి. తర్వాత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే యాక్టివేషన్ చేయాలి. కాబట్టి నిదానంగా మీరు అచీవ్ అవుతూ వస్తుంటే మీకు ఇన్కమ్ వస్తూ ఉంటే మీ కాయిన్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళకి మనం యాక్టివేషన్ చేసేయచ్చు. అక్కడి నుంచి మీకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాజిక్ సింగిల్ లెగ్ గ్లోబల్ బోనస్ అన్నమాట. మ్యాజిక్ అన్నమాట అంటే ఏంటంటే మీకు సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధం లేని వ్యక్తులతో కూడా మీకు ఇక్కడ కమిషన్ బోనస్ రావడం జరుగుతుంది. అంటే మీకు తెలిసి కింద ఉన్న 10 మంది 10 డౌన్ లైన్లు ఉన్నాయి, 10 లెవెల్స్ ఉన్నాయి డౌన్ లైన్లో. వాటి బోనస్ మీకు వచ్చేస్తుంది. మీకు తెలియకుండా మీ పైన ఉన్నాయి, మీకు అప్లైనర్ దగ్గర ఉన్న పైన ఉన్న వాటి నుంచి కూడా మీకు ఇక్కడ కమిషన్ రావడం జరుగుతుంది. అప్లైనర్ దగ్గర అంటే వాళ్ళు వేసినవి కాదు, ఇక్కడ గ్లోబల్ ద్వారా కొన్ని కలుస్తుంటాయి అనమాట. వాళ్ళకి గ్లోబల్ టీం కలుస్తుంటుంది పైన అప్లైనర్లకి. అక్కడ ఏంటంటే మీ పైన ఉన్న 10 లెవెల్స్లలో ఉన్న ఆ పైన ఉన్న గ్లోబల్ లెవెల్లో ఉన్న వాళ్ళ కమిషన్ మీకు యాడ్ అవుతుంది. ఈ డౌన్ లైన్లో ఉన్న గ్లోబల్ లెవెల్లో ఉన్న కమిషన్ కూడా మీకు యాడ్ అవుతూ జరుగుతూ వస్తుంది. ఇక్కడ గ్లోబల్ క్లబ్ బోనస్ కూడా వాళ్ళు కూడా మీకు అచీవ్ అయితే వాళ్ళ కమిషన్లో కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా, అది. ఇక మీకు
ఆలోచించటం వేస్ట్ అన్నమాట. ఇక్కడ ఆలోచన అనేది పనికిరాదు. ఎంతప్పటికి ఆలస్యం, నిర్లక్ష్యం ఇలాంటివి గనక చేస్తే మీరు సంపాదించుకోవటం కష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కస్టమర్‌తో ఎలా ఉండాలి, మీ టీమ్ లీడర్స్‌తో ఎలా ఉండాలి, కొత్త పరిచయస్తులతో ఎలా ఉండాలనేదే ఇక్కడ మొత్తం కూడా చూపించేది. మేము పబ్లిక్‌లో ప్రతిరోజు మీకు జూమ్ మీటింగ్‌లో మేము చెబుతున్నది కూడా ఇదే కాబట్టి, ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉన్నది మీకు ట్రాన్స్‌ఫర్ చేయడం కంటే కూడా నేను చెబుతున్నది ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ప్రతిరోజు జూమ్‌లోకి తీసుకురండి. కొత్త వ్యక్తులను తీసుకొస్తే వాళ్ళని డైరెక్ట్‌గా ఎలా రావాలి, వాళ్ళకి ఎలా కమిషన్ రావాలనేది మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ కండిషన్స్ అని మీకు ఇంగ్లీష్‌లో ఉంది. మీరు తెలుగులో ట్రాన్స్‌ఫర్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓన్లీ 1 ఐడీ విత్ 1 మొబైల్ నంబర్, ఈమెయిల్ అండ్ పాన్ కార్డ్. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డులతో ఒకటే ఐడీ మాత్రం ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీంట్లో కేవైసీ అనేది కంపల్సరీ. కేవైసీ ఉంటేనే మీకు విత్డ్రాల్ వస్తుంది. అది జరగకపోతే విత్డ్రాల్ కాదు. మీకు ఎటువంటి నిక్ నేమ్లు అనేది మీ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలండి. మీ పేరుతో, మీ ఆధార్ కార్డులో ఏ పేరుతో ఉందో దాంతోనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు విత్డ్రాల్ దగ్గర ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇమ్మీడియట్గా విత్డ్రాల్ అనేది వచ్చేస్తారు. ఇక్కడ ఫ్రీ యూజర్స్ కూడా ఉన్నారు. ఫ్రీ యూజర్స్ కంటే కూడా మీరు యాక్టివేషన్ చేసుకోండి. యాక్టివేషన్ చేసుకుంటేనే మీకు అన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. మీకు టీమ్ సపోర్ట్ రావడం జరుగుతుంది. మా టీమ్ బోనస్లు కూడా మీకు రావడం జరుగుతుంది. మేము ఇచ్చే ప్రతి ఐడీలు కూడా మీకు యాక్టివేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మా ద్వారా వచ్చే ఐడీస్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనమంతా కూడా టీమ్ మెంబర్స్ ఒకే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇక్కడ విత్డ్రాల టైం కూడా ఇచ్చిండండి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు ఇస్తున్నారు. పండగల గిండగలు ఏమి లేదు. 24 గంటలు మన పండగల గిన్నెలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నారు. టీడీఎస్ ఇవన్నీ కూడా కట్ అయితే వస్తుంటాయి. అన్ని లీగాలిటీగా ఉంది కాబట్టి కస్టమర్ సపోర్ట్ మీకు 24 గంటలు ఉంది. అంటే ఏ టైంలోనైనా మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ వైర్గా ఇచ్చారనమాట. మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలని ఇచ్చారు. మీరు ముందుగా 40 నుంచి 50 మందిని లిస్ట్ చేసుకోమంటుండ్రు ఫ్రెండ్స్ని. నేను చెప్పింది అదే కదా. దాటి నుంచి ముందైతే మీరు జూమ్ మీటింగ్లోకి తీసుకురండి. తీసుకొస్తే వాళ్ళందరూ 40-50 మంది ఏంది 400 నుంచి 4000 మంది కూడా మీకు వచ్చేటట్టు టీం వచ్చేటట్టు చేస్తారు. మీరు కనుక జూమ్లోకి కనుక తీసుకురండి. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడి మీకు జూమ్లోకి కనుక తీసుకొస్తే ఇక్కడ 2 జూమ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం మీకు తెలుగులో జూమ్ చెబుతున్నాం. ఇదే సమయానికి హిందీలో కూడా మనకి జూమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కంపెనీ జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి మీరు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో మీరు జూమ్ అక్కడ కంపెనీ జూమ్ కూడా వినండి. మీకు హిందీ కనుక వచ్చి ఉంటే అది కూడా వినండి. ఇదే టైం స్టార్ట్ అవుతూ వస్తుంది. మీకు అర్థం కావాలని మనం తెలుగులో చెప్పుకుంటున్నాం. మన టీం పెంచుకోవడం కోసం ట్రైనింగ్ మనం డైలీ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ కొన్నాళ్ళు చేసుకొని లైవ్లో కూడా మనం డైరెక్ట్ మీటింగ్ పెట్టుకొని కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఉన్న యాప్ గురించి మనం తర్వాత దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఆడుకుందాం. ఎందుకంటే మనం టైం అనేది ఇక్కడ అవుట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజుతో దీన్ని క్లోజ్ చేస్తున్నా. రేపటి నుంచి మీరు మొత్తం కూడా ఒక్కొక్కళ్ళు 30 నుంచి 40 మంది దాకా జూమ్లోకి వచ్చేటట్టు చెప్పేస్తుంది. వస్తేనే మీకు ఐడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన ఆ వీడియోని కూడా షార్ట్ వీడియో ఒకటి ఉంది. దానికి మీ లింక్ని యాడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా మీకు డౌట్స్ అడిగినప్పుడు ఈరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి లింక్ పంపించండి. ఆ లింక్ అనేది కంపల్సరీ వాళ్ళు జూమ్లోకి వచ్చేటట్టు చేయండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించకుండా స్లోగా వాళ్ళని జూమ్లోకి వచ్చే విధంగా మాట్లాడేసి జూమ్లోకి వచ్చిన తర్వాత జూమ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా వివరించి చెప్పుకుందాం. ముందైతే వాళ్ళని జూమ్లోకి వెళ్ళండి. ఈ రోజుతో జూమ్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇంకా వాల్యుబుల్ అయింది మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు, నమస్కారం. జూమ్ అనేది అవుట్ అయిపోతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు కలుద్దాం. ఇప్పుడు జూమ్ క్లోజ్ అయిపోయింది.